ఈ మాట నన్నెంతో మార్చేసిందండి. చెప్పాలంటే ఈ దేవుని వాక్యం తెలియక ముందు ఏదో తెలియని పొగరు, అహంకారము ఎక్కడో కొంచెం పనిచేస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ వాక్యము నా హృదయములో అర్థమైందో, ఈ వాక్యాన్ని బట్టి నా హృదయం చాలా చాలా మార్చబడిందండి. దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి మనుషుల స్వరూపానికి ఆయన దిగివచ్చాడంట. చాలా జాగ్రత్తగా విందామండి. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మనుషుల స్వరూపానికి ఆయన వచ్చాడంట. ఆయన సృష్టికర్త అయ్యుండి, సృష్టినంతా సృజించిన దేవుడయ్యుండి, ఈ సృష్టినంతా ఒక్క మాట చేత సృజించిన దేవుడయ్యుండి, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ లాగా భూమి మీదకొచ్చాడంటండి ఆయన. హల్లెలూయా! సమస్తము కలుగు చేసిన వాడయుండి, మనల్ని సృజించక ముందు మనకి ఏమి అవసరం అవుతుందో అవన్నీ సృజించిన తర్వాత మనల్ని సృజించి, మనుషులకి ఏం అవసరమో మనల్ని సృజించాక దేవుడు సృజించాల అవన్నీ ముందే ఇచ్చి ఆఖరిగా మనిషిని చేశాడు. సమస్తము ఆయన చేతిలో ఉంది. సమస్తము చేసిన వాడయుండి ఏమీ లేని వాడిగా రిక్తునిగా భూమి మీదకి వచ్చాడంటండి ఆయన. ఆయనకు ఒక పేరుంది, సజీవుడు అని. సజీవుడు అంటే నిత్యము జీవించుచున్నవాడు. దేవుడు అంటే మరణం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పాపానికి జీతము మరణం. మరణం ఎవరికి? పాపులకే. మనము చేసిన పాపాన్ని బట్టి మనకు రావాల్సింది మరణం. కానీ దేవుడు మరణము గుండా వెళ్ళాడంట. ఎంత మంచి మాట అండి ఇది. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా! దేవుడు ఏమై ఉన్నాడో, కానీ భూమి మీదికి ఎలా వచ్చాడో ఆయన ఐశ్వర్యవంతుడండి. కానీ ఒక దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడంట. ఒక సహోదరు నిన్ను అడుగుతూ ఉన్నారు, ఏవండి నన్ను ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు, తగ్గింపు స్వభావం అంటే ఏంటో చెప్పని అడిగారు అని. అంటే ఆ సిస్టర్ ఏదో చెప్పారనమాట. ఏంటి తగ్గింపు స్వభావం అంటే, ఎవరన్నా ఏదన్నా అన్నా మనం తగ్గించుకొని ఉండాలి, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానండి. ఇది కరెక్టేనా? ఇంకా ఏమైనా చెప్తే బాగుండేదా అన్నారు. నేనన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాల్సింది